అందమైన బనారస్ పట్టుచీర కట్టుకుని అద్దం ముందు కూర్చుని ఉంటుంది రేణు. ఆమె మనసంతా ఏవేవో ఆలోచనలతో అల్లకల్లోలంగా ఉంది. టేబుల్ మీద ఉన్న ఫోటో వైపు చూసింది. అందులో తన చెల్లి హారిక, అమ్మ, నాన్న నవ్వుతూ ఉంటారు. ఆ ఫోటో చూడగానే రేణు కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి. ఇదంతా ఎలా జరిగిందో నాకే అర్థం కావటం లేదు. అసలు ఆ వ్యక్తితో కాంట్రాక్ట్ పెళ్లికి నేను ఎలా ఒప్పుకున్నాను? అమ్మా, ఈరోజు నీ పెళ్లి చీర కట్టుకున్నాను. ఎందుకో నాకు తెలీదు, కానీ ఇదొక నిజమైన పెళ్లి కాదు. ఈ ప్రపంచాన్ని నమ్మించటానికి ఆడుతున్న నాటకం మాత్రమే. కానీ అమ్మా, ఈ నిజం హారికకు తెలిస్తే ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. తను నన్ను క్షమిస్తుందా? తనకెలాగైనా ఈ విషయం తెలిసిపోతుంది. ఈరోజు మీరిద్దరూ ఉండి ఉంటే నాకు ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హారిక రేణు ఏడవటం చూసి కంగారు పడుతుంది. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. వెంటనే కన్నీళ్లు తుడుచుకున్న రేణు, ఏం లేదులే, అమ్మ నాన్న గుర్తొచ్చారు అని కవర్ చేసుకుంది. ఆ మాట వినగానే హారిక రేణుని గట్టిగా కౌగిలించుకుని, అక్క, అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళలేదు, ఎప్పుడూ మనతోనే ఉంటారు. దానికి తోడు నేనున్నాను కదా. ఇప్పుడు బావగారు కూడా మనకి తోడుగా వచ్చారు. ఇక నువ్వు ఎవరిని మిస్ అవ్వాల్సిన అవసరమే లేదు అని ధైర్యం చెబుతుంది. హారిక అమాయకత్వానికి రేణు ఆమెను మరింత గట్టిగా హత్తుకుంది. అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు తల మీద చెయ్యి వేసుకుని, అయ్యో మర్చిపోయాను, త్వరగా బయటికి రా అక్క, బావగారు మన కోసం వెయిట్ చేస్తున్నారు అంటూ హారిక కంగారు పెట్టింది. బయట కార్కి ఆనుకుని సిద్ధు, గౌతమ్ నిలబడి ఉంటారు. పెళ్లి రోజైనా సరే సిద్ధు బిజినెస్ సూట్లోనే ఉంటాడు. అది చూసి గౌతమ్కి విసుగొచ్చింది. అన్నయ్య, ఈరోజు నీ పెళ్ళి, కనీసం ఈ రోజైనా వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా, ఇంకా ఆ బిజినెస్ సూట్లోనే ఉన్నావేంటి అని కోప్పడతాడు. దానికి సిద్ధు సీరియస్గా చూస్తూ, మర్చిపోకు గౌతమ్, ఇదొక కాంట్రాక్ట్ మ్యారేజ్, నిజమైన పెళ్లి కాదు అని కసిగా అంటాడు. సిద్ధు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా అతని చూపులు రేణు, హారికల వైపు మల్లుతాయి. సింపుల్ పట్టు చీరలో వస్తున్న రేణుని చూడగానే సిద్ధు కళ్ళు ఆమెపైనే వాలిపోయాయి. ఆ చీరలో తను చెప్పలేనంత అందంగా ఉంది. గౌతమ్ చూపులు మాత్రం హారిక మీదే ఉన్నాయి. ఆమె కూడా చీర కట్టుకుని మురిసిపోతూ వస్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా సడన్గా హారిక కాలు జారి కింద పడబోతుంది. క్షణాల్లో గౌతమ్ ఆమె చెయ్యి పట్టుకుని ఆపేశాడు. ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మైమర్చిపోయారు. హారిక, ఓకేనా? దెబ్బేమైనా తగిలిందా అని రేణు అడగటంతో ఇద్దరూ తేరుకుని చిన్నగా నవ్వుకుంటూ సారీ చెప్పుకుంటారు. హారిక తన చీరని సరిచేసుకుంటూ, నేను ఓకే, నాకు చీర కట్టుకోవటం అలవాటు లేదు కదా, అందుకే కొంచెం చూసుకోకుండా తూలిపోయాను అని కవర్ చేసింది. నేను వద్దు మొర్రో అన్నా విన్నావా నువ్వు అని రేణు మందలించింది. అది విన్న గౌతమ్ వెంటనే, వదినా, ఏదేమైనా తను చీరలో సూపర్గా ఉంది, అలా వదిలేయండి అంటూ కన్ను గీటాడు. రేణు చిన్నగా నవ్వి తల ఊపుతుంది. నలుగురు కారులో రిజిస్టర్ ఆఫీస్కి చేరుకున్నారు. పెళ్లి పేపర్ల మీద సంతకం చేస్తున్నప్పుడు రేణు చేతులు వణికిపోతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుంది? నేను ఈ నాటకాన్ని ఎలా పండించగలను? ఇలా వేల ప్రశ్నలు ఆమె మనసుని తొలిచేస్తున్నాయి. అప్పుడే ఎదురుగా చిరునవ్వుతో చూస్తున్న హారిక వైపు చూసింది. చెల్లి సంతోషం చూశాక రేణు మనసు కాస్త కుదుట పడింది. ఇదంతా తన చెల్లి కోసమే కదా అని సరిపెట్టుకుంది. ఆఫీసర్ కూడా పేపర్ల మీద సంతకాలు చేశాడు. సిద్ధు, రేణు దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత సిద్ధు ఆమె నుదుట సింధూరం దిద్దాడు. లాంఛనాలన్నీ ముగిశాక నలుగురు కలిసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి రాగానే సిద్ధు, రేణు లోపలికి వెళ్ళబోతూ ఉండగా గౌతమ్ వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపేశాడు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. లోపలికి వెళ్ళి ఓ హారతి పళ్ళెం తెచ్చి వాళ్ళకి హారతి ఇవ్వటం మొదలు పెడతాడు గౌతమ్.
అది చూసి సిద్ధు తల పట్టుకుని ఏం చేస్తున్నావురా బాబు అన్నట్టు చూశాడు. గౌతమ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా బియ్యం నిండిన చెంబుని తెచ్చి అక్కడ పెట్టి, వదినా ఇప్పుడు ఈ చెంబును కుడికాలుతో తన్ని లోపలికి కుడికాలు పెట్టి రా అని చెప్పాడు. రేణు లోపలికి వచ్చి ఆ చెంబుని కాలుతో నెట్టింది. వదినా ఈ గృహప్రవేశంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించు. నిజానికి నాకు ఇవేమీ తెలియవు, ఇవన్నీ నేను సినిమాల్లో చూసి నేర్చుకున్నవే అని గౌతమ్ అమాయకంగా చెప్పేసరికి రేణుకి నవ్వొచ్చింది. పర్లేదు గౌతమ్, చాలా బాగా చేశావు అని మెచ్చుకుంది. ఆ తర్వాత రేణు ఇల్లంతా కలియ చూస్తూ మీ ఇంట్లో దేవుడి మందిరం లేదా అని అడిగింది. ఆ మాటకి గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అవునదిరా, మేము దేవుడిని నమ్మం, పూజలు చెయ్యం, అందుకే మా ఇంట్లో మందిరం లేదు. కానీ నువ్వు అడిగావు కదా, రేపు ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి ఇక్కడ మందిరం రెడీ అయిపోతుంది, అవునా అన్నయ్య అంటూ సిద్ధు వైపు చూశాడు. సిద్ధు గట్టిగా ఊపిరి పీల్చుకుని సరే, నీకు కావాలంటే అలాగే అవుతుంది, రేపు ఉదయానికల్లా నీకోసం మందిరం సిద్ధంగా ఉంటుంది అని చెప్తాడు. సిద్ధు అంతా సులభంగా ఒప్పుకోవటం చూసి హారిక ఆశ్చర్యపోతుంది. చూసావా అక్క, నువ్వు అడగగానే బావగారు ఎంత త్వరగా ఒప్పుకున్నారో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని ఆట పట్టించింది. రేణు మనసులో మాత్రం అవును, నేనెంత అదృష్టవంతురాలినో నాకే తెలుసు అని వ్యంగ్యంగా అనుకుని పైకి నవ్వుతుంది. అప్పుడు గౌతమ్ సిద్ధు రేణు దగ్గరికి వచ్చి, మీకు కోర్టు మ్యారేజ్ అయినా సరే పెళ్లికి ఇంకా వారం రోజుల టైం ఉంది, అప్పటి వరకు మీరింట్లో ఎవరి గదిలో వాళ్ళే ఉండాలి, ఎడంగానే ఉండాలి అని చెప్తాడు. గౌతమ్ హారిక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు. రేణు మనసులో నా ఇష్టమే అయితే జీవితాంతం ఇతనికి దూరంగానే ఉంటాను అని అనుకుంటుంది. అప్పుడే సిద్ధు ఆమె దగ్గరికి వచ్చి చెవిలో మెల్లగా, నీకు నచ్చినట్టు ఏదీ జరగదు, ఎందుకంటే కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు నాకు దూరంగా ఉండటం సాధ్యం కాదు, కాబట్టి జరగని దాని గురించి ఎక్కువగా ఊహించుకోకు అని గుసగుసలాడుతాడు. తన మనసులోని మాట అతనికి ఎలా తెలిసిపోయిందా అని రేణు సిద్ధు వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఎందుకంటే నీ ఆలోచనలన్నీ నీ మొహంలోనే స్పష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పి సిద్ధు నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. రేణు ఇంకా షాక్లోనే అతన్ని చూస్తూ ఉండిపోతుంది. గౌతమ్ మాటలతో ఆమె ఆ ఆలోచన నుంచి బయటికి తీసుకొస్తాడు. కాసేపు వాళ్ళతో సరదాగా మాట్లాడాక గౌతమ్ ప్రేమగా, వదినా ఈరోజు చాలా అలసిపోయి ఉంటావు, వెళ్ళి మీ గదిలో రెస్ట్ తీసుకో అని చెప్తాడు. రేణు తలూపి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే గౌతమ్ కాసేపు ఆలోచించి, హారిక వదిన మన కోసం తన ఇంటిని వదిలేసి వచ్చింది, తన సంతోషం కోసం మనం ఏదైనా చేయగలమా, ఆమెను సర్ప్రైజ్ చేసేలా ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని అంటాడు. దానికి హారిక కూడా అవును, నాకు ఐడియా ఉంది, కానీ దానికి బావగారి హెల్ప్ కావాలి అని అంటుంది. ఆ రాక్షసుడి దగ్గర హెల్ప్ అడగటం అంటే దెయ్యానికి మన ప్రాణాలు అప్పగించినట్టే, అయినా వదిన కోసం నేను వెళ్ళి అడుగుతాను అనుకుంటూ సిద్ధు గది వైపు వెళతాడు గౌతమ్. తలుపు తీసి లోపలికి వెళ్ళిన గౌతమ్ అక్కడ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. గదంతా చిందరవందరగా ఉంది, వస్తువులన్నీ కింద పడిపోయి ఉన్నాయి. సిద్ధు కోపంతో రగిలిపోతూ అటు ఇటు పచార్లు చేస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ భయపడుతూనే లోపలికి వెళ్ళి, అన్నయ్య ఏమైంది, గదిని ఇలా ఎందుకు చేస్తావు, ఈరోజే కదా నీ పెళ్లి జరిగింది, ఏమైనా ప్రాబ్లమా, అంతా ఓకేనా అని కంగారుగా అడిగాడు. అప్పుడు సిద్ధు ఆందోళనగా, గౌతమ్ అమ్మమ్మ ఫోన్ చేసింది, తను రేపు ఇక్కడికి వస్తుందట, మనల్ని కలవాలని అనుకుంటుందట అని చెబుతాడు. ఆ మాట వినగానే గౌతమ్ గుండె గుబేల్మంటుంది. ఏంటి నువ్వనేది అని ఆశ్చర్యపోయాడు. అవును గౌతమ్, అమ్మమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందని నీకు తెలుసు కదా, ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయం ఆమెకి ఏమాత్రం తెలియకూడదు, తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదం అంటాడు సిద్ధు. అతడి మాటల్లో కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది.
గౌతమ్కి కూడా టెన్షన్ మొదలైంది. గతంలో ఇలాంటి సంఘటనల వల్లే వాళ్ళ అమ్మమ్మ పరిస్థితి విషమించింది అని అతనికి తెలుసు. ఇప్పుడు ఈ నిజం చెప్తే ఆమె తట్టుకోలేదని అర్థమైంది. సిద్ధు ఆందోళన పడుతూ, గౌతమ్, నాకేం అర్థం కావటం లేదు. ఏదైనా చేద్దాం అనుకునే లోపే అంతా నా చేజారిపోతుంది అని కుంగిపోతుంటే గౌతమ్ అతడి భుజం మీద చెయ్యి వేసి, అన్నయ్య, నువ్వు బాధపడకు. వదిన ఎంత మంచిదో నీకు తెలుసు. నాకు తనెంత ఇష్టమో అమ్మమ్మకి కూడా తను అంతే నచ్చుతుంది. నువ్వు టెన్షన్ పడకు. అమ్మమ్మ ఎప్పుడు వస్తుందో చెప్పు అంటాడు. రేపు ఉదయం అని సిద్ధు చెప్పగానే గౌతమ్ ఆలోచనలో పడ్డాడు. అయితే రేపటి నుంచి నువ్వు వదిన ఒకే గదిలో ఉండక తప్పదు అంటాడు. సిద్ధు ఏమీ చెయ్యలేక మౌనంగా తలూపాడు. అప్పుడు గౌతమ్కి తను వచ్చిన అసలు పని గుర్తొచ్చింది. సరేలే అన్నయ్య, అవన్నీ తర్వాత చూద్దాం. వదిన మన కోసం తన ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చింది కదా. తన ముఖం చూస్తుంటే లోపల ఎంతో బాధని దాచుకున్నట్టు అనిపిస్తుంది. తను మనల్ని ఏమీ అడగలేదు. అందుకే నేను హారిక కలిసి వదిన కోసం ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాం అని అంటాడు. నాకెందుకు చెప్తున్నావు ఇదంతా అని సిద్ధు చిరాకు పడతాడు. అన్నయ్య, వదిన నీ కోసం, మన కుటుంబం కోసం ఇంత చేసినప్పుడు నువ్వు ఆమె సంతోషం కోసం కొంచెం హెల్ప్ చేయలేవా అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశాడు గౌతమ్. సిద్ధు కళ్ళు మూసుకుని నిట్టూరుస్తూ, సరే, నా నుంచి నీకేం హెల్ప్ కావాలి అని అడిగాడు. గౌతమ్ నవ్వుతూ, పెద్దగా ఏమీ లేదన్నయ్య. వదినకి కొన్ని వస్తువులు ఇవ్వాలి. ఆ వస్తువులని నువ్వు నీ చేతులతో తీసుకొచ్చి ఇస్తే ఆమె చాలా సంతోషిస్తుంది. ప్లీజ్ తెస్తావా అని బ్రతిమలాడతాడు. సిద్ధు అదంతా విని, పని వాళ్లకు చెప్తాను, వాళ్ళు తీసుకొస్తారులే అంటాడు తేలిగ్గా. దానికి గౌతమ్, అన్నయ్య, ఇది మన వదినకు సంబంధించిన విషయం. పని వాళ్ళకి కాదు. నువ్వు కాకుండా ఇంకెవరు తెచ్చినా హారిక నిన్ను వదిలిపెట్టదు. నీకు ఆ విషయం తెలుసు కదా. దయచేసి నువ్వే తీసుకురా అని గట్టిగా అడుగుతాడు. గౌతమ్ మాట కాదనలేక సిద్ధు గట్టిగా గాలి పీల్చుకుని, సరే, ఏమేం తీసుకురావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు గౌతమ్ ఏవో కొన్ని వస్తువుల పేర్లు సిద్ధు చెవిలో చెప్తాడు. అవి వినగానే సిద్ధు ఆశ్చర్యంగా, అదంతా నేనా అన్నట్టు చూశాడు. గౌతమ్ సిద్ధుని ఎలాగైనా ఒప్పించాలని పట్టుదలతో ఉన్నాడు. అన్నయ్య, నువ్వు తీసుకురావాల్సింది ఏంటో తెలుసా? కాన్వాస్, పెయింటింగ్కి కావలసిన వస్తువులు అంటాడు గౌతమ్. సిద్ధు ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూశాడు. పెయింటింగ్ వస్తువులా అన్నాడు అర్థం కానట్టుగా. అవునన్నయ్య, వదినకి పెయింటింగ్ వేయటం అంటే చాలా ఇష్టమని హారిక చెప్పింది. అందుకే ఆమెకు పెయింటింగ్ వేసుకోవటానికి ఒక గది కూడా రెడీ చేయించాలి మనం అంటూ ఉత్సాహంగా చెప్పాడు గౌతమ్. సిద్ధు కళ్ళల్లో అపనమ్మకం, కోపం కలగలిసిపోయాయి. ఇదంతా ఏంటి గౌతమ్? నువ్వు నన్ను షాపింగ్ చేయించమంటావో, నగలు చేయించమంటావో, లేక ప్రతి అమ్మాయి ఇష్టపడేలా ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేయమంటావో అనుకున్నాను. కానీ ఇవేంటి అన్నాడు విసుగ్గా. గౌతమ్ నవ్వుతూ, అదే అన్నయ్య, వదిన మిగతా అమ్మాయిల్లాంటి సాధారణ అమ్మాయి కాదు. ఆమె ఆలోచనలు వేరు. అందుకే కదా నువ్వు ఆమెను ఇష్టపడ్డావు. సరేలే, ఆ విషయం నువ్వెందుకు పదే పదే మర్చిపోతావో నాకు అర్థం కాదు అంటాడు చిన్నగా ఆట పట్టిస్తూ. సిద్ధు కాసేపు ఆలోచించి, సరే, ఆమె మిగతా వాళ్ళకి భిన్నంగా ఉంటుంది అని ఒప్పుకుంటాను. కానీ ఆమె కోసం నేను ఇదంతా ఎందుకు చెయ్యాలి అంటాడు పంతంగా. గౌతమ్ సిద్ధు భుజంపై చెయ్యి వేసి నచ్చ చెబుతున్నట్టుగా, అన్నయ్య, వదిన నీ కోసం, మన కుటుంబం పరువు కోసం తన జీవితాన్నే పనంగా పెడుతున్నప్పుడు ఆమె సంతోషం కోసం నువ్వు ఇంత చిన్న పని చేయలేవా? వదిన మనసు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. తమ్ముడి మాటల్లోని నిజం అర్థం చేసుకున్న సిద్ధు సరే నన్నట్టు తల ఊపుతాడు. సరే, అలాగే చేస్తాను అన్నాడు కాస్త మెత్తబడి. అతను ఒప్పుకోవటంతో గౌతమ్ ఉత్సాహం రెట్టింపవుతుంది. అంతేకాదు, అన్నయ్య, నువ్వు ఇంకొన్ని వస్తువులు కూడా తీసుకుని రావాలి. వదినికి డ్రెస్సులు డిజైన్ చేయటం అంటే కూడా ప్రాణం. హారిక కోసం ఆమె స్వయంగా బట్టలు డిజైన్ చేసి కుడుతుందట. కాబట్టి ఆ డిజైనింగ్ మెటీరియల్స్, మిషన్ కూడా తీసుకురావాలి.
అంటే ముందుగా వదిన కోసం ఒక చిన్న స్టూడియోని ఏర్పాటు చేయాలన్నమాట అని తన ప్లాన్ అంతా పోసగుచ్చినట్టు చెప్పాడు. ఆ మాటలు వినగానే సిద్ధు కళ్ళు కోపంతో చింత నిప్పుల్లా మారాయి. ఇది మరీ ఓవర్గా లేదు? ఆమె ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే పెయింటింగ్ స్టూడియో, డిజైనింగ్ మెటీరియల్స్ అన్నీ సిద్ధం చేయాలా? ఇదొక కాంట్రాక్ట్ మ్యారేజ్. 2 ఏళ్ల తర్వాత ముగిసిపోయే ఈ నాటకానికి ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు అంటూ సిద్ధు కోపంతో రగిలిపోయాడు. సిద్ధు కోపాన్ని చూసి గౌతమ్ లోపల భయపడిపోయాడు. బాబోయ్, వీడి కోపం మొదలైపోయింది. నేను అడిగింది కేవలం వదిన కోసం ఓ చిన్న గది కదా. నాకేదో ఆస్తిలో సగం వాటా అడిగినట్టు అలా చూస్తున్నాడేంటి? వదిన ఆనందం కోసం వీడిని ఎలాగైనా ఒప్పించాలరా దేవుడా అని మనసులో అనుకుంటూ ఓ మాస్టర్ ప్లాన్ ఆలోచించాడు గౌతమ్. అన్నయ్య, రేపు ఉదయం అమ్మమ్మ వస్తుంది కదా, ఆమె వచ్చేసరికి నువ్వు వదిన కోసం ఇదంతా చేసి ఉంచితే ఆమె ఎంత సంతోషిస్తుంది. నువ్వు వదినను ఎంత ప్రేమగా చూస్తున్నావో, ఆమె కోసం ఇదంతా చేస్తున్నావని మురిసిపోతుంది కదా. వదిన కూడా ఆనందపడుతుంది. ఆలోచించన్నయ్య, ఒక దెబ్బకు 2 పిట్టలు అంటాడు గౌతమ్ కన్నుగీటుతో. గౌతమ్ వేసిన ఆ బ్రహ్మాస్త్రం పనిచేసింది. సిద్ధు ఆలోచనలో పడ్డాడు. వావ్ గౌతమ్, నీ బుర్ర భలే పని చేసిందిరా. ఇప్పుడు అన్నయ్య కాదనడానికి ఎలాంటి కారణం లేదు. అమ్మమ్మ పేరు చెప్పగానే ఈ బిజినెస్ మ్యాన్ దారికి వచ్చాడు అని గౌతమ్ తనని తాను మనసులోనే మెచ్చుకుంటాడు. సరే, రేపు ఉదయానికల్లా ఆ స్టూడియో సిద్ధంగా ఉంటుంది అన్నాడు సిద్ధు ఫైనల్గా. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు గ్రేట్ అంటూ సిద్ధుని గట్టిగా కౌగిలించుకున్నాడు గౌతమ్. సరిగ్గా అదే సమయానికి రేణు తన గది కోసం వెతుకుతూ సిద్ధు గది దగ్గరికి వచ్చి తలుపు తట్టింది. గౌతమ్ ఇంకా సిద్ధుని కౌగిలించుకునే ఉన్నాడు. తలుపు చప్పుడు విని ఎవరు అని అడిగాడు గౌతమ్. నేనే అంది రేణు తడబడుతూ. గౌతమ్ ఆమెను లోపలికి పిలుస్తూ, వదినా, అలా గుమ్మం దగ్గరే నిలబడిపోయావేంటి? ఇది నీ గది కూడా. నువ్వు ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి రా, నీకేమైనా కావాలా అని ఆప్యాయంగా అడిగాడు. రేణు కాస్త మొహమాటంగా సిద్ధు వైపు చూసి ఏదో అడిగింది. ఆమె అడిగిన మాట విని సిద్ధు, గౌతమ్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆమె అడిగింది పూజ గది గురించి. సిద్ధు ఆమె మాటలను సీరియస్గా తీసుకుని, మేము దేవుడిని నమ్మం. ఇంట్లో పూజ గది ఉన్నప్పటికీ నేను దానిని తలుపులు తెరవను. ఎప్పుడైనా అమ్మమ్మ వచ్చినప్పుడు మాత్రమే ఆ గదిని తెరిచి ఉంచుతాము. అయినా నువ్వంతగా అడుగుతున్నావు కాబట్టి రేపు ఉదయం ఆ గది తలుపులు తెరిచే ఉంటాయి. రేపు అమ్మమ్మ వస్తుంది కదా, నిన్ను హారికను చూడటానికి సిద్ధంగా ఉండు అంటాడు. అమ్మమ్మ అనే మాట వినగానే రేణు గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. ఆమె మనసులో వేలాది ప్రశ్నలు, భయాలు మెదిలాయి. నేను వాళ్ళ అమ్మమ్మని ఎలా ఫేస్ చేయాలి? అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో? ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని తెలిస్తే వాళ్ళు నన్ను అసహించుకుంటారేమో. సిద్ధు వాళ్ళకి ఏమని చెప్పాడో ఏమో. ఇలా ఎన్నో ఆలోచనలతో ఆమె సతమతమవడం మొదలుపెట్టింది. రేణు ముఖంలో భయాన్ని పసిగట్టిన గౌతమ్ ఆమెకు ధైర్యం చెబుతూ, వదినా, కూల్, నువ్వేం భయపడకు. మా అమ్మమ్మ చాలా మంచిది, చాలా సరదాగా ఉంటుంది. నాలాంటిదే అన్నమాట. ఆమె నిన్ను ఖచ్చితంగా ఇష్టపడుతుంది అంటాడు నవ్వుతూ. గౌతమ్ మాటలకి రేణు ఏమీ మాట్లాడకుండా తలూపింది. సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే రేణు అతన్ని ఆపి, మీ ఇంట్లో దేవుడి గది ఉంటే అమ్మమ్మ వచ్చేలోపు నేను దాన్ని శుభ్రం చేస్తాను. ఆమె రాగానే ఆ గదిని చూసి సంతోషిస్తుంది. దేవుడిని నమ్మేవాళ్ళు పూజా మందిరంలో దుమ్ము చూస్తే తట్టుకోలేరు కదా. మీరిన్నాళ్లుగా ఆ గదిని మూసి ఉంచారు కాబట్టి దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. రేణు మాటలు విన్న సిద్ధు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఈ అమ్మాయి అసలు ఎలాంటిది? ఈ రోజుల్లో చాలా మందికి దేవుడి మీద నమ్మకం పోతుంది. ఆమె జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డాక కూడా దేవుడి మీద ఇంత నమ్మకం ఎలా ఉంచగలుగుతుంది? అదే వేరే ఏ అమ్మాయి అయినా ఆమె స్థానంలో ఉండి ఉంటే ఏనాడో దేవుడిని నమ్మటం మానేసేది అని మనసులో అనుకున్నాడు సిద్ధు. అతను రేణు వైపు అలా చూస్తూనే ఉండిపోయాడు. అది గమనించిన గౌతమ్, ఓహో,
ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుని వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి చల్లగా అక్కడ నుంచి జారుకున్నాడు. గౌతమ్ బయటికి రాగానే హారిక అతన్ని చూసి, అదేంటి నువ్వు బయటికి వచ్చేసావు, అక్క లోపలే ఉంది కదా అని అడిగింది. గౌతమ్ ఆమె పక్కన కూర్చుని నవ్వుతూ, మీ అక్క మా అన్నయ్యకి పెళ్లి జరిగింది కదా, ప్రపంచం దృష్టిలో వాళ్ళ పెళ్లి ఇంకా పెండింగ్లో ఉన్నా వాళ్ళు భార్యాభర్తలే, వాళ్ళని కాస్త ఒంటరిగా ప్రశాంతంగా మాట్లాడుకోనివ్వు అంటాడు. హారిక తలూపి, సరే కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది, బావగారు మన ప్రపోజల్కి ఒప్పుకున్నారా అని ఆతృతగా అడిగింది. గౌతమ్ కాలర్ ఎగరేసుకుంటూ, ఈ గౌతమ్ ఏ పని చేసినా అది పర్ఫెక్ట్గానే ఉంటుంది, మా అన్నయ్య ఒప్పుకున్నాడు అని గర్వంగా చెప్పాడు. ఆ మాట వినగానే హారిక సంతోషానికి అవధులు లేవు. చిన్న పిల్లల ఎగిరి గెంతేసి గౌతమ్ చేతులు రెండు పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్, అక్కకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని ఆనందపడిపోతుంది. హారిక తన చేతులు పట్టుకునేసరికి గౌతమ్ గుండెల్లో గిటార్లు మోగుతాయి, హృదయ స్పందన పెరిగిపోతుంది. కంగారుగా ఆమె చేతులని వదిలించుకుని, సరే సరే ఇక నువ్వు వెళ్ళి పడుకో, ఇది నీ గది అంటూ హారిక గదిని చూపించి తను అక్కడ నుంచి పరారయ్యాడు. లోపల గౌతమ్ వెళ్ళిపోవటం గమనించిన రేణు కూడా తన గదిలోకి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది. అప్పుడే సిద్ధు ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని ఆపాడు. నీకు ఇన్ని కష్టాలు వస్తున్నప్పుడు, నీ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, నీ సొంత బంధువులే నిన్ను నీ చెల్లిని ఆస్తి కోసం వేధించినప్పుడు, ఎవరు నీకు సహాయం చేయనప్పుడు, చివరికి నీ చెల్లిని కాపాడుకోవటానికి నాతో కాంట్రాక్ట్ పెళ్లికి ఒప్పుకునేంత దారుణమైన పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు నమ్మే ఆ దేవుడు నిన్ను కాపాడటానికి ఎందుకు రాలేదు? అయినా సరే నువ్వింకా ఆ దేవుడిని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు, ఎందుకు పూజిస్తున్నావు అని కోపంగా ఎంతో ఆవేదనతో అడిగాడు సిద్ధు. అతడి కళ్ళల్లో రేణు పడుతున్న బాధని చూసి తట్టుకోలేకపోతున్న కోపం స్పష్టంగా కనిపిస్తుంది. సిద్ధు మాటలు విన్న రేణు ఒక్కసారిగా అతడి వైపు తిరిగింది. ఆమె ఇచ్చిన సమాధానం అతన్ని విస్మయానికి గురి చేసింది. ఆ మాటతో అతడి కళ్ళల్లో రేణు పట్ల ఉన్న గౌరవం 100 రెట్లు పెరిగింది.